Good morning, students. This is Satish sir, CBR Degree College, Pithapuram, and the subject is auditing for both vocational and general. In our previous class, I have explained the objectives, scope, and the errors of auditing. లక్ష్యాలు, ధ్యేయాలు, పరిధి, దోషాలు అనేటువంటి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఆడిటింగ్ ఒక నానుడు ఉంది. ఆడిటింగ్ జరపడం అనేటువంటిది లగ్జరీ. ఆడిటింగ్ అవసరం లేదు, ఇది లగ్జరీ. ఆడిటింగ్ ఒక విలాసవంతమైనటువంటిది. ఈ ఆడిటింగ్ వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆడిటింగ్ వల్ల సంస్థలోని వ్యక్తులకు పనులకు ఆటంకం కలుగుతుంది. ఇలాంటి విమర్శలు చాలా ఉన్నాయి. ఈ విమర్శలన్నిటికీ సమాధానం చెప్తూ ఆడిటింగ్ అనేటువంటిది విలాసం కాదు, ఇది అత్యంత ఆవశ్యకము. ఆడిటింగ్ ఈజ్ నాట్ లగ్జరీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్. సో యాజ్ ఐ టోల్డ్ ఇన్ మై ప్రీవియస్ క్లాస్, ఫర్ ద సోల్ ట్రేడింగ్ బిజినెస్ అండ్ ఫర్ ద పార్ట్నర్షిప్ బిజినెస్ ఆడిటింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ, బట్ ఫర్ ద Companies Act, but for the companies, joint stock companies, auditing is compulsory. So as per 1956 Companies Act, for sole trading and partnership, this is not compulsory. సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి ఆడిటింగ్ అనేటువంటిది కంపల్సరీ కాదు. కానీ జాయింట్ స్టాక్ కంపెనీకి మటుకు ఆడిటింగ్ కంపల్సరీ. ఈ పరిస్థితుల్లో ఆడిటింగ్ విలాసం కాదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆడిటింగ్ వల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నాయండి. ఆడిటింగ్ విలాసము అనేటువంటి భావన లేదు. ఆడిట్ వల్ల సంస్థలకు ఒకటి, రెండు యజమానులకు, 3 వాటాదారులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఒక సంస్థ యొక్క యథాన్యాయ స్థితి తెలుసుకోవటం, యాజమాన్యానికి ఏ రకమైనటువంటి దోషాలు, మోసాలు లేకుండా ఒక సంస్థ యొక్క యథార్థమైనటువంటి ఆర్థిక స్థితిని తెలియచేయటం. వాటాదారులకు కూడా అదే కావాలి. వాటాదారులకు కూడా యథార్థమైనటువంటి ఆర్థిక స్థితి తెలిస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్ళ పెట్టుబడులకి లాభాలు సమకూరుతూ ఉంటాయి. సో అందువలంచి సంస్థకి, యాజమాన్యానికి, వాటాదారులకి ఎప్పుడైతే పెక్కు ప్రయోజనాలను ఆడిటింగ్ కలుగజేసిందో ఆడిటింగ్ లగ్జరీ కాదు, ఇది అత్యంత ఆవశ్యకము. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎన్ ఆడిటింగ్? ఆడిటింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి? ఆడిటింగ్ వల్ల ప్రయోజనాలు ఇప్పుడు మనం చూసుకుందాం. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇవన్నీ. ఇప్పుడు ఆడిటింగ్ వల్ల ప్రయోజనాలు. ద అడ్వాంటేజెస్ ఆఫ్ యాన్ ఆడిటింగ్ వల్ల ప్రయోజనాలు. ఆడిటింగ్ వల్ల చాలా పెక్కు ప్రయోజనాలు ఉన్నాయండి. సంస్థలో ఉన్నటువంటి దోషాలని, మోసాలని సకాలంలో సులభంగా కనిపెట్టవచ్చు. భవిష్యత్తులో జరగకుండా చూడవచ్చు. ఖాతా పుస్తకాలు కానీ, ఓచర్లు కానీ, అకౌంట్స్ కానీ దోషరహితంగా ఉండేలా చూడవచ్చు. వితౌట్ ఎనీ ఎర్రర్స్, చీట్స్, ఫ్రాడ్స్, వీ కెన్ మెయింటైన్ ద రికార్డ్స్ బికాస్ ఆఫ్ అన్ ఆడిటింగ్ ఓన్లీ. ఆడిటింగ్ వల్ల దోషాలు, మోసాలు ఇవి దోషరహితంగా ఉంటాయి రికార్డ్స్ అన్ని. అది ఆడిటింగ్ యొక్క మొట్టమొదటి ప్రయోజనం. అంటే దోషాలు దోషరహితంగా ఉంటాయి రికార్డ్స్, దోషరహితంగా ఉంటాయి. 2 తగాదాల పరిష్కారం, డిస్ప్యూట్స్ సెటిల్మెంట్. బికాస్ ఆఫ్ ఆడిటింగ్ చేయటం వల్ల సంస్థలోని వాటాదారుల మధ్య, లేదంటే భాగస్తుల మధ్య, యాజమాన్యం మధ్య ఏమైనా తగాదాలు అంటే అవన్నీ పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే వారి మధ్య ఏర్పడినటువంటి వివాదాలని ఆడిట్ చేసినటువంటి లెక్కల యొక్క సహాయంతో ఆ వివాదాలను పరిష్కరించవచ్చు. ఎందుకంటే ఎవ్రీబడి బిలీవ్స్ ఆడిటింగ్ అంటే ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంట్ ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. కాబట్టి వాళ్ళ మధ్య తగాదాలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది.
మూడోది అంటే ఖచ్చితమైనటువంటి లెక్కలు. ఖచ్చితమైన లెక్కలు. ఎస్, ఆడిట్ చేయటం వల్ల ఒక సంస్థ యొక్క అంకగణిత ఖచ్చితత్వం మనకు తెలుస్తుంది. వీ కెన్ గెట్ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ బుక్స్ అండ్ రికార్డ్స్. ఎప్పుడైతే అర్థమెటికల్ యాక్యురసీ వచ్చిందో చాలా వరకు తప్పులు దోషాలు చాలా వరకు నివారించబడతాయండి. అంటే ఒక సంస్థ యొక్క రియలిస్టిక్ వాల్యూస్, యథార్థమైనటువంటి స్థితి మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ రుణాలు, లోన్స్. మనం ఏదైనా రుణాలు పొందాలని అనుకుంటున్నాం, రుణాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ రుణాలు ఇవ్వాలని అంటే ఒక బ్యాంకులు లేదంటే ఇతర ద్రవ్య సహాయక సంస్థల నుండి అప్పులు తెచ్చుకోవాలని అంటే మనకి ఆడిట్ చేసినటువంటి లెక్కలు ఎంతో ఉపయోగపడతాయి. అంటే రుణాలు ఎలా ఇస్తారు? బ్యాంక్స్ యూస్ టు గివ్ ద లోన్స్ బై వెరిఫైయింగ్ ద రికార్డ్స్. ఆర్థిక స్థితిని చూసి, ఆర్థిక పరిస్థితిని చూసి మాత్రమే రుణాలను మంజూరు చేయాలని అనుకుంటారు. ఆ ఆర్థిక పరిస్థితి చూస్తే అది ఆడిట్ చేసినటువంటి లెక్కల వల్ల వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితిలో యథార్థత ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది. అప్పుడు ఈ బ్యాంక్ వారు కానీ ఇతర ద్రవ్య సహాయక సంస్థలు కానీ ఈ బ్యాంక్స్ కానీ లేదా మానిటరీ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఆడిట్ చేసినటువంటి లెక్కల యథార్థతను పరిశీలించి అవి యథార్థంగా ఉన్నాయని నమ్మి రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. తర్వాత ఇవి 4 పాయింట్స్ వచ్చాయండి. దిస్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్. 4 పాయింట్స్, చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్రయోజనాలు ఏంటంటే ఇంకోటి ప్రజా విశ్వాసం పొందవచ్చు. దీస్ ప్రయోజనాలు. 5వ పాయింట్ ప్రజా విశ్వాసం పొందవచ్చు. ఎస్, ఆడిట్ లెక్కలు చేయించడం వల్ల సంస్థకి ఆడిటర్ ద్వారా లెక్కల్ని తనిఖీ చేయించడం వల్ల సామాన్య ప్రజానీకంలో కంపెనీ వ్యవహారాలు సజావుగా నడుస్తున్నాయని, నమ్మకంగా ఉన్నాయని ప్రజలలో ఒక రకమైనటువంటి విశ్వాసం ఏర్పడి ఆ ప్రజలు ఆ కంపెనీలో వాటాలు పెట్టడానికి వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేస్తారు, ఒక కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఆ షేర్ వాల్యూ కరెక్టా కాదా, వాటా విలువ కరెక్టా కాదా, ఆ సంస్థ నిజంగా లాభాల్లో ఉందా లేదా, ఇవన్నీ మనం చెప్తే నమ్మరండి. ఏమన్నా ఎంప్లాయీస్ చెప్పినా నమ్మరు. అంటే జస్ట్ లైక్ డాక్టర్ డయాగ్నోసిస్. ఒక రోగికి వ్యాధికి సంబంధించినటువంటి విషయాన్ని సామాన్య ప్రజానీకం చెప్తే నమ్మరండి. డాక్టర్ డయాగ్నోస్టిక్స్ చేసి డాక్టర్ వ్యాధి నిర్ధారణ చేస్తేనే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అట్లాగే ఇప్పుడు ఒక సంస్థలకి సంబంధించినటువంటి లాభ నష్టాల ఖాతా యథార్థ స్థితిని ఆ సంస్థలోని యాజమాన్యం కానీ, సంస్థ యొక్క డైరెక్టర్స్ కానీ, అందులోని ప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎవరు చెప్పినా నమ్మకం, విశ్వాసం అనేటువంటివి ఏర్పడవు. ఆ ప్రజలకు విశ్వాసం ఎక్కడ అవుతుందంటే ఆడిట్ చేయటం వల్ల, ఆడిట్ చేయటం వల్ల ప్రజా విశ్వాసం ఏర్పడి ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి ఎదురుకొస్తారండి. తర్వాత చూసుకుంటే విధానాల మెరుగు అంటే ఏంటండి? ఆడిటర్ సంస్థలో ఉంటాడు కాబట్టి సాంకేతికమైన, ఆర్థికమైనటువంటి విషయాలు అతనికి చాలా బాగా తెలుస్తాయండి. ఆడిటర్ ఎప్పుడు సంస్థలో ఉండి ఆడిట్ చేస్తూ ఉంటాడు కాబట్టి he will know the technical values, he will know the financial matters regarding the organization. ఎప్పుడైతే తెలుస్తూ ఉంటాయో ఆ సంస్థ అభివృద్ధికి కానీ, సంస్థ మంచి లాభస్థితిలో ఉండటానికి కానీ ఆడిటర్ నిరంతరం సంస్థలో ఉంటూ వాటికి అడ్వైజెస్ చేస్తూ ఉంటాడు, కొన్ని సలహాలను ఇస్తూ ఉంటాడు. అంటే ఆడిటర్ యాజమాన్యానికి చాలా విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటాడు. కారణం ఏంటి? అతను ఆడిట్ చేస్తూ ఉండటం వల్ల. దానివల్ల ఏంటంటే ఒక సంస్థ యొక్క విధానాలు, ప్రొసీజర్స్, ప్రోగ్రామ్స్ అన్నీ డెవలప్ అవుతాయండి. దానివల్ల సంస్థ అభివృద్ధి బాటలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే బీమా క్లెయిమ్, దీన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటారండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏంటంటే ఏదైనా నష్టం ఏర్పడినప్పుడు
అది అగ్ని బీమా వల్ల కానీ సముద్ర బీమా వల్ల కానీ ఏదైనా నష్టం ఏర్పడినప్పుడు ఆ నష్టం ఎంత పర్సంటేజ్ ఏర్పడింది అనేటువంటిది యాజమాన్యం చెప్తేను, అందులో ఉండేటువంటి అధికారులు చెప్తేను బీమా సంస్థ నమ్మి ఆ నష్టపరిహారాన్ని చెల్లించదు. బీమా సంస్థ దేన్ని నమ్ముతుంది? అప్పటి వరకు ఆడిట్ చేసినటువంటి లెక్కల ఆధారంగా ఆ సంస్థకి ఏ ఏ విషయాల మీద బీమా చేశారు, ఆ విషయాల మీద ఉండేటువంటి ఆర్థిక స్థితి ఏంటి, ఆ నష్టం ఏంటి, ఆ నష్టానికి పరిహారం ఎంత ఇవ్వాలి, ఇవన్నీ బీమా సంస్థ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్ యొక్క ఆర్థిక నివేదికల ఆధారంగానే బీమా క్లెయిమ్ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ బీమా క్లెయిమ్ తర్వాత చూసుకుంటే ట్యాక్స్ ఆఫీసర్స్కి యూస్ఫుల్ టు ఐఎమ్ సారీ ప్లీజ్ సరిగ్గా యూస్ఫుల్ టు ట్యాక్స్ ఆఫీసర్స్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇతరత్ర ట్యాక్స్లు ఉన్నాయండి. అంటే ఆదాయం మీద పన్ను ఆదాయపు పన్ను, అమ్మకాల మీద పన్ను అమ్మకపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ని సేల్స్ ట్యాక్స్ని అధికారులు ఒక సంస్థ యందు నిర్ణయించాలి అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే వాళ్ళు విశ్వసనీయత వాళ్ళకు ఉండదు. విశ్వసనీయత అనేటువంటిది, ట్రస్ట్ వర్తినెస్ అనేటువంటిది ఆడిట్ చేసినటువంటి రికార్డుల ఆధారంగా వాళ్ళు ఆ పన్నుని నిర్ధారిస్తారు. ఎంత పన్ను కట్టాలి ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఎంత పన్ను కట్టాలి, ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలంతానే అమ్మకాల మీద పన్ను ఎంత, ఆదాయం ఎంత వచ్చింది ఆదాయం మీద పన్ను ఎంత. సో యూస్ఫుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అండ్ అదర్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్స్. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ట్యాక్స్ డిపార్ట్మెంట్ పీపుల్. తర్వాత పన్ను అధికారులకు ఉపయోగం ఉంది, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తారండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఈజ్ ఇది ఎన్నో పాయింట్ అంటే అండి సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తే 9th పాయింట్ సుమారుగా. సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తారు. దాని అర్థం ఏంటండి అంటే మామూలుగా వ్యవహరించరా అంటే ఎస్ అబ్సల్యూట్లీ. మనం జనరల్గా చూడండి, ఎప్పుడైనా డిఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారో అనేటప్పటికి పుస్తకాలన్నీ నీట్గా ఉంచడం, అట్లా వేయించడం జనరల్ సైకాలజీ. ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అనేటప్పటికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, అన్నీ కరెక్ట్గా ఉంచడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆడిటర్ ఒక సంస్థకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు, ఆడిటర్ ఖాతా పుస్తకాలని, ఓచర్లని, పద్దు పుస్తకాలని మొత్తం అన్నిటినీ ఆడిట్ చేస్తున్నాడు, లెక్కల తనిఖీ చేయటానికి వస్తున్నాడు అనేటప్పటికీ సిబ్బంది ఎలా ఆలోచిస్తారంటే తాము చేసినటువంటి పొరపాట్లు అంటే అనుకోకుండా కానీ కావాలని కానీ చేసినటువంటి పొరపాట్లన్నీ వెలుగులోకి వస్తాయని, అలా పొరపాట్లన్నీ వెలుగులోకి వస్తే అవన్నీ వారి ఉద్యోగానికి కానీ వారి భద్రతకు కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతుందని భావించి సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారండి. బికాజ్ ఆఫ్ అన్ ఆడిట్ వల్ల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఏమవుతుందండి, ఖాతా పుస్తకాలన్నీ పద్ధతిగా ఉంటాయి, పద్దు పుస్తకాలన్నీ పద్ధతిగా ఉంటాయి, సమస్య యొక్క న్యాయ స్థితి పరిస్థితి చాలా కరెక్ట్గా ఉంటుంది, లాభ నష్టాలు కరెక్ట్గా వస్తాయి, ఆశప్పులు కరెక్ట్గా ఉంటాయి. దేనికైనా సిబ్బంది స్టాఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు every organization. That staff is alert because of an audit. ఆ తర్వాత చూసుకుంటే ఆడిటర్ల దగ్గర నుంచి మనం అమూల్యమైనటువంటి సలహాలు తీసుకోవచ్చు. ఆడిటర్ల అమూల్య సలహాలు ఆడిటర్ యొక్క అమూల్య సలహాలు. ఆడిటరు గణక శాస్త్ర సూత్రాలలో నిష్ణాతుడు. ఆడిటర్ సాంప్రదాయాలు, ఆడిట్ యొక్క కన్వెన్షన్స్, ఆడిట్ ప్రిన్సిపల్స్, ఎవ్రీథింగ్ హీ నోస్. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి యొక్క పాత్ర ఎంత ఉంటుందో అంత పాత్ర ఆడిటింగ్లో ఆడిటర్కి ఉంటుంది. ఆడిటరు గణక శాస్త్ర సూత్రాలను అవపోషణ పట్టినటువంటి వ్యక్తి. ఒక సంస్థ యొక్క యథార్థ స్థితిని అధికారికంగా నివేదిక తయారు చేసి ముద్ర వేయగలిగినటువంటి వ్యక్తి ఆడిటర్. ఇలాంటి ఆడిటరు ఒక సంస్థకు వచ్చి ఆడిట్ చేసే కాలంలో ఆడిటర్ కొన్ని సలహాలను ఇస్తూ ఉంటాడు.
కొన్ని సలహాలు ఇస్తాడు. అలాంటి అమూల్యమైనటువంటి సలహాలు ఆడిటర్ సంస్థలో ఇవ్వచ్చు. అతని సలహాల వల్ల అదే ఇతను దేనికి ఇస్తాడు, ఇతను ఎకనామిక్స్ మీద సలహాలు ఇస్తాడండి. ఎకనామిక్స్, ఆడిటింగ్ మీద, ఆడిటింగ్ ఇతని సబ్జెక్టే, అకౌంట్స్ మీద, లాస్ మీద, ఏమండి అండ్ వాణిజ్య శాస్త్రం మీద, గణక శాస్త్రం మీద, ఆడిటింగ్ మీద, మీ ఇతర శాస్త్రాల మీద ఇతను చాలా చక్కగా సలహాలను ఇవ్వటం వల్ల ఇతను అమూల్యమైనటువంటి సలహాలను తీసుకుని చాలా వరకు సంస్థ అభివృద్ధికి అవకాశం ఉంటుందండి. ఇది ఈజ్ ద 10th పాయింట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ ఆడిట్. ఆడిట్ ప్రయోజనాల్లో ఇది 10th పాయింట్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రేపొద్దున డిగ్రీ అయిన తర్వాత పిల్లలందరూ కూడా సంస్థల్లో చాలా వరకు ఆడిటింగ్ అనేటువంటి చేయాలి. ఆడిట్ అంటే ఒక సంస్థ యొక్క యథా న్యాయ దృశ్యాలను కనిపెట్టడం, లెక్కలను తనిఖీ చేయటం, ఇవన్నీ పిల్లలు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ. ఇంక చూసుకుంటే వ్యాపార పేరు ప్రతిష్టలు పెరుగుతాయండి. 11వ పాయింట్, వ్యాపార పేరు ప్రతిష్ట పెరుగుతాయి. వ్యాపార పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎస్, అబ్సల్యూట్లీ వ్యాపార పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి ఆడిటరు మంచి క్యారెక్టర్ తోటి భయాలకి అనుచిత ప్రవర్తనలకు లోను కాకుండా ఆడిట్ ఎప్పుడైతే చేయగలుగుతాడో ఆ సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు అద్భుతంగా పెరుగుతాయి. అందులో నో డౌట్ ఎట్ ఆల్. సంస్థ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సంస్థ పెరిగింది అంటే అభివృద్ధి ఆటోమేటిక్గా, ఒక దేశ అభివృద్ధి కూడా మూల కారణం అవుతాయి. ఇవన్నీ అలా చూసుకుంటే రుజువులుగా పనిచేస్తాయండి. రుజువులుగా పనిచేస్తాయి. దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ ప్రయోజనాలు, ఆడిట్ యొక్క ప్రయోజనాలు, ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలు. రుజువులుగా పనిచేస్తాయండి. ఏదైనా ఆడిట్ అయినప్పుడు ఆడిట్ అయినటువంటి లెక్కల్లో క్లయింట్కి యాజమాన్యానికి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చి వాటికి సంబంధించినటువంటి కోర్టులు ఏమన్నా ఉంటే ఆడిట్ చేసినటువంటి లెక్కలు మనకి ఎవిడెన్స్గా ఉపయోగపడతాయండి. ఎవిడెన్స్ ఇన్ కోర్ట్స్, చట్టపరంగా కోర్టుల్లో ఎవిడెన్స్గా కూడా ఉపయోగపడతాయి ఆడిట్ చేసిన లెక్కలు. ఇంకా వెరీ ఎక్సలెంట్ పాయింట్, వాటాదారులకు పరిరక్షణ. వాటాదారులకి అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఉంటుందండి. అసలు వాటాదారులు పెట్టుబడి ఎందుకు పెడతారండి అంటే వాళ్ళ యొక్క వాటా వాల్యూ పెరగాలని, సంస్థలో వారికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ వాటాలు పెరగాలని, ఆ పెరగటం కూడా ఏంటంటే యథార్థమైనటువంటి న్యాయ స్థితిని ప్రతిబింబించేటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపుతారండి. వీళ్ళని ఆసక్తిని చూపించడానికి ఆడిటరే శ్రీరామ రక్ష. వాటాదారులకు ఆడిటర్ శ్రీరామ రక్ష. ఆడిటర్ల ప్రతినిధి, అదే ఇప్పుడు రిప్రజెంటేటివ్. ఆడిటర్ ఎవరి తరపున రిప్రజెంటేటివ్? సంస్థ యాజమాన్యమా, వాటాదారుల? అంటే అబ్సల్యూట్లీ ఆడిటర్ వాటాదారుల ప్రతినిధి. అతను వాటాదారుల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి. హీ విల్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్, హీ విల్ ప్రొటెక్ట్ ద ఆల్ ద అసెట్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. వాటాదారుల ప్రతినిధి. ఎందుకంటే వాటాదారుల యొక్క శ్రీరామ రక్ష ఆడిటర్. తర్వాత భాగస్తుల మధ్య పంపకాలు, 14వ పాయింట్ అండి, 14th పాయింట్. భాగస్తుల మధ్య పంపకాలు, 14th పాయింట్. భాగస్తులు ఆస్తిప్పులు పంచుకోవాలని అనుకుంటే ఆడిట్ చేసినటువంటి లెక్కలే ఆధారంగా ఉంటాయండి. లాభాల విషయంలో కానీ ఎక్కువ క్యాపిటల్ తెచ్చినవాడు ఎక్కువ తెచ్చుకున్నట్టుగా, తక్కువ క్యాపిటల్ తక్కువ తెచ్చినట్టుగా, లేదంటే భాగస్తులు మాట్లాడుకున్నట్టుగా
భాగస్తులు అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్, కంపెనీ ఫార్మేట్ టైంలో భాగస్తులు నేను ఇలా పంచుకుంటా అలా పంచుకుంటాను మాట్లాడుకుంటారు. అవన్నీ కూడా ఒక అఫిడవిట్ పేపర్ మీద వస్తాయండి. ఆడిటర్ కూడా ఆడిట్ చేసి వాటిని తెలియజేస్తాయండి, ఎవరు ఎలా పంచుకోవాలి ఏంటి అనేటువంటి తెలియజేస్తాడు. దీనివల్ల ఆడిటర్కి భాగస్తుల మధ్య పంపకాలు అనేటువంటిది కూడా చాలా చక్కగా జరుగుతుందండి. నొక్కేం సార్.